సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను మళ్ళీ క్రిప్టోలో అయితే ట్రేడింగ్ అనేది చేసి ఉండే బ్రో. పాట్కాయిన్ యూఎస్డిటీలో అయితే ట్రేడ్ అనేది తీసుకున్నా. సో 1:2 టార్గెట్ అనేది పెట్టుకున్నా అన్నట్టు. ఓకేనా, 1:2 స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ చేసుకుని హోల్డ్ అయితే చేసిన. సింపుల్ గా మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. నేను ఎట్లా ఎనాలిసిస్ అనేవి చేసిన అండ్ ఎట్లా ట్రేడ్ తీసుకున్నా ప్రతి ఒక్కటి మీకు చూడనీకైతే కనిపిస్తుంది బ్రదర్స్. ఓకేనా, మెయిన్ గా ఏంటంటే ఎనాలిసిస్ ఇంపార్టెంట్ బ్రో. నేను ఎనాలిసిస్ అనేది ఎట్లా చేస్తానో మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ time, let's get started. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను పాట్కాయిన్ యూఎస్డిటీ లో ఒక సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకునండి బ్రో, 2500 లాట్స్ తోని. సో తీసుకోవడానికి సింపుల్ రీజన్ ఉండే. ఇక్కడైతే చూసుకోవచ్చు మార్కెట్ టోటల్ గా ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది. సో ఎప్పుడైనా మీకు ఒకటి చెప్తా బ్రో, ట్రెండ్ ఎటుంటే అటు సైడ్ ఎంట్రీ అనేది తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే బ్రో ట్రెండ్ ఈస్ ఆర్ ఫ్రెండ్ గైస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ కి మీరు ఆపోజిట్ తీసుకుంటే వేస్ట్ గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకునండి బ్రో. సో స్టార్టింగ్ లో కొంచెం రికార్డ్ చేయలేకపోయినా. సో ఇప్పుడైతే చూసుకోవచ్చు మార్కెట్ చూసుకోవచ్చు నాకు దగ్గర $9 $8 అట్లా ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎంత ఫాలింగ్ అయితే మనకు అంత ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది బ్రో. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ ఈ రోజు ఏంటంటే 1:2 అనేది పెట్టుకున్నా. అంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ వచ్చేసి చూసుకోవచ్చు $11 ఏమో స్టాప్ లాస్ పెట్టుకుంటే టార్గెట్ వచ్చేసి $22 ప్రాఫిట్ అనేది టార్గెట్ పెట్టుకున్నా అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అయితే నేను 1:2 లాగైతే పెట్టుకున్నా. సో 1:2 అంటే ఏంది బ్రో అని చాలా మంది అది కూడా డౌట్ వస్తుంది అన్నట్టు. 1:2 అంటే ఏంటంటే బ్రో, ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మీరు లాస్ అయితే ఒక $10 లాస్ అని పెట్టుకుంటారు, ప్రాఫిట్ వస్తే ఒక $20 ప్రాఫిట్ అని పెట్టుకుంటారు కదా. అంటే 1:2 అంటాం అన్నట్టు దాన్ని. ఇప్పుడు 1:3 అంటే లాస్ వస్తే $10, ప్రాఫిట్ వస్తే ₹30. ఈ విధంగా మనం రిస్క్ ని మేనేజ్ చేసుకుంటే అయితే పెట్టుకుంటాం అన్నట్టు గైస్. ఓకేనా, సో దీన్నే మనం 1:2 అని అంటాం. సో ఇదే విధంగా నేను ఇక్కడ 1:2 లాగైతే పెట్టుకున్నా అన్నట్టు. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మార్కెట్ అనేది చాలా మంచిగా అయితే ఫాలింగ్ అవుతుంది బ్రో. సో ఇలానే ఫాలింగ్ అయ్యే కొద్ది మనకు ప్రాఫిట్ అనేది అవుతుంటది. సో ఇక్కడ కింద టార్గెట్ అయితే పెట్టుకున్నానా, ట్రిగర్ ప్రైస్ అని. సో ఇక్కడ దీనికి టచ్ అవ్వగానే డైరెక్ట్ మన ప్రాఫిట్ అనేది బుక్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, అండ్ మీకు ఈ డెల్టా ఎక్స్చేంజ్ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా బ్రో. మీరు ఇప్పటి వరకు దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే మస్ట్ గా పోయి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సిర్ఫ్ మీకు ఒక 15 minutes లో అకౌంట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. అండ్ నేను కూడా టోటల్ గా క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నా బ్రో. ఎక్కువ ఇండియన్ మార్కెట్ లో అయితే ఎక్కువ చేస్తలే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ మార్కెట్ మనకు సాటర్డే సండే క్లోజ్ ఉంటది, మన ఫెస్టివల్స్ ఉన్న క్లోజ్ ఉంటది. అండ్ ఎవ్రీడే జస్ట్ 6 hours ఓపెన్ ఉంటది బ్రో. ఆ 6 hours లో కూడా మూవ్మెంట్ అనేది అంత బాగా అనిపిస్తలేదు నాకు. ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ కూడా మనీ కూడా చాలా ఎక్కువ యూజ్ అవుతాయి అన్నట్టు దాంట్లో. అదే మనకు క్రిప్టోలో ఏంటంటే ఇది 24 hours ఓపెన్ ఉంటది. అండ్ ఎప్పుడు మనకు సండే సాటర్డే అని ఏముండదు, ఎప్పుడైనా సరే ఓపెన్ ఉంటూనే ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు లావరేజ్ లాగా దొరుకుతుంది అన్నట్టు. లావరేజ్ అంటే ఒక డిస్కౌంట్ కూడా దొరుకుతాయి అన్నట్టు మనకు. సో మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోని మంచి ప్రాఫిట్స్ తీయొచ్చు అన్నట్టు. ఓకేనా, సో అందుకోసం నేను టోటల్ గా క్రిప్టోలోనే చేస్తున్నా. అందుకోసం క్రిప్టోకి అయితే షిఫ్ట్ అయిన అన్నట్టు. సరేనా, సో మీరు కూడా చెయ్యాలి, దీంట్లో స్టార్టింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మీకు అప్లికేషన్ లింక్ ఇస్తా, ఓపెన్ చేసుకోండి. 15 minutes లో అకౌంట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఇది స్ట్రాటజీ అయితే చెప్పినా కదా బ్రో. సింపుల్ గా నేను ఎట్లా ట్రెండ్ ని చూసి అయితే తీసుకున్నాను చెప్పినా. సో దీనిపైన మీకు ఈ October 1st కి మనము ప్రీమియం కోర్స్ అనేది మనది వచ్చేస్తుంది ఈ స్ట్రాటజీ పైన. ఓకేనా, సో యాక్చువల్లీ September 1st కే తెద్దామని అనుకున్నా. బట్ మళ్ళీ ఆగమాగం ఇట్లా రిలీజ్ చేస్తే వేస్ట్ కదా బ్రో, లాస్ట్ టైం లాగా అవుతుందని. సో అందుకోసం కొంచెం మంచిగా టైం తీసుకొని నేను కూడా ఫుల్ టైం కన్స్యూమ్ అంటే దీనిపైన స్పెండ్ చేసి స్ట్రాటజీని టోటల్ గా ఎట్లా వర్క్ అవుతుంది ఏందనేది టోటల్ గా స్టడీ చేసి అయితే మీకు మీ ముంగటికైతే తెస్తా. అండ్ ఓల్డ్ మెంబర్స్ మనది ఆల్రెడీ తీసుకుని ఉండే కదా బ్రో. సో మీకు October 22 వరకేమో ఉంటది టైమ్. ఓకేనా, ఓల్డ్ మెంబర్స్ కి. సో మీకు ఇప్పుడు మళ్ళీ పే చేసే అవసరం అనేది ఉండదు బ్రో, దాంట్లోనే వచ్చేస్తుంది అన్నట్టు మీకు ఇంక్లూడింగ్. ఓకేనా, డోంట్ వరీ. ఓకే, ఎందుకంటే దాంట్లో మీకు రెంకో గురించి చెప్పినుండే కదా. రెంకోలో సో మీకు చాలా కన్ఫ్యూజన్స్ అనేవి వచ్చినుండే. అందుకోసం ఈ సింపుల్ స్ట్రాటజీ ఉంది. ఇంకా ఇది చాలా బాగా కూడా వర్క్ అవుతుంది అన్నట్టు. దానికన్నా చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది. ఓకేనా, సో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అంటే ఓల్డ్ మెంబర్స్ కి అయితే వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ న్యూ మెంబర్స్ కి ఏంటంటే మనకు ఫస్ట్ వరకు అయితే వస్తుంది. అండ్ మీకోసం ఒక ఫ్రీ స్ట్రాటజీ కూడా స్కాల్పింగ్ చేయడం కోసం ఒక ఫ్రీ స్ట్రాటజీ కూడా మన అప్లికేషన్ లకి అయితే వచ్చేస్తుంది ఫస్ట్ వరకు. ఓకేనా, ఎగ్దమ్ రెడీ అయితే ఉండండి బ్రదర్స్. సరేనా, సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే నేను ప్రతిసారి ఒకటే చేస్తా బ్రో. ఒక మంచి ట్రేడ్ అయితే ఫైండ్ చేస్తా, ఒక ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్
టార్గెట్ నా రిస్క్ బట్టి క్యాలిక్యులేషన్స్ బట్టి తీసుకొని ఇక నేను వెయిట్ చేస్తా. నా పని ఒకటే, ఒక మంచి ట్రేడ్ తీసుకోవడం అనేది నా పని. ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసి ఇంకా నా ఆ ట్రేడ్ ని హోల్డ్ చేస్తా. ఓకే, సో మనం ఒక కరెక్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత ప్రాఫిట్ ఇవ్వడం అనేది మార్కెట్ మన చేతిలో అయితే ఉండదు అన్నట్టు. మన చేతిలో ఏంది, ఒక కరెక్ట్ ట్రేడ్ ని ఫైండ్ చేసి స్టాప్ లాస్ టార్గెట్ పెట్టడమే మన పని అన్నట్టు. ఓకే, దాని తర్వాత సింపుల్ గా హోల్డ్ అయితే చేయాలి. ఇక్కడైతే నేను ఇదే విధంగా హోల్డ్ అనేది చేస్తా బ్రదర్స్. ఓకేనా, సో మీకు టార్గెట్ హిట్ అయినా స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చేసింది బ్రో. చూసుకోవచ్చు, నేను హోల్డ్ చేసి ఉండే చాలా సేపు. చూసుకోవచ్చు మనకి ఎంత $17-18 దాకా ప్రాఫిట్ కూడా చూడనీకైతే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలానే ఫాలోయింగ్ అయ్యి కింద మన టార్గెట్ అయితే ఉంది కదా, దీనికి టచ్ అవ్వగానే ఆటోమేటిక్లీ మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. అండ్ మీకు ఎంత డాలర్ ప్రాఫిట్ అయింది ఇండియన్ రూపీస్ లో కూడా కన్వర్ట్ చేసి చూపిస్తా. అండ్ బ్రోకరేజ్ కూడా ఎంత తగిలిందో కూడా చూపిస్తా బ్రదర్స్. ఓకేనా, సో చూసుకోవచ్చు. సో సింపుల్ ఉండే మన సెటప్ అనేది చెప్పినా కదా. సో ట్రెండ్ చూసి అయితే నేను ఎంట్రీ తీసుకుని ఉండే, దాని తర్వాత ఒక టార్గెట్ స్టాప్ లాస్ పెట్టేసి సింపుల్ గా నేను హోల్డ్ చేసిన. సో చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే ఫాలోయింగ్ అవుతుంది అనేది. ఓకేనా, అండ్ మీకు ఈ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చిన అని చెప్పినా కదా, డెఫినెట్లీ గా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే మస్ట్ గా లైక్ చేయండి బ్రో. ఓకేనా, అండ్ ఒక థ్యాంక్స్ బ్రో అని కామెంట్ కూడా చేయండి బ్రో. ఎందుకంటే మీకు ఇంత డీటెయిల్ గా, ఇంత డీప్లీ, ఇంత ప్రీమియం కంటెంట్ ఇవ్వడు బ్రో, నిజం చెప్తున్నా నేను. ఓకే చూసుకోవచ్చు. ఓకే గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు టార్గెట్ అనేది హిట్ అయిపోయింది మనది. సింపుల్ గా చూసినారు కదా, ఒకటేసారి కిందికి చాలా మంచి అయితే కింది సైడ్ పుష్ చేసిన మార్కెట్. సింపుల్ గా మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది బ్రదర్స్. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటది. 1:2 అనేది క్యాప్చర్ చేసిన. చూసుకోవచ్చు హోమ్ పేజ్ లోకి వచ్చేస్తే 13,000 క్యాపిటల్ ఉంది, అంటే 10,000 11,000 క్యాపిటల్ ఉండే నాది. ఓకేనా, సో ఒకటి ట్రేడ్ లో 20% ఏమో తీసినాం మనము. సో చూసుకోవచ్చు ఇక్కడ క్యాష్ ఫ్లో లో చూసుకుంటే $22 అనేది ప్రాఫిట్ అయింది బ్రో. సో సింపుల్ గా దీన్ని ఏం చేస్తా అంటే నేను సింపుల్ గా దీన్ని కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని $1 ఇన్ INR అయితే కన్వర్ట్ చేసుకొని చూపిస్తా. అండ్ గైస్ నేను ఎప్పుడైనా లాస్ అయితే చిన్న లాస్ అనేది ఇచ్చేస్తా మార్కెట్ కి. ప్రాఫిట్ అయితే కొంచెం మంచిగా దానికన్నా డబల్ వచ్చే విధంగా తీసుకుంటా. చూసుకోవచ్చు దగ్గర మనకు 2,005 రూపీస్ అంటే 2,000 రూపీస్ ప్రాఫిట్ అనేది అయింది. సో దీనికి బ్రోకరేజ్ ఎంత తగిలిందో చూపిస్తా. సింపుల్ గా దీన్ని కాపీ చేసుకుందాం మనం బ్రోకరేజ్ ని. ఓకేనా, సో ఇక్కడ నేను చాలా సేపు హోల్డ్ చేసిన కాబట్టి 2 ఆర్డర్స్ అయితే తగులుతాయి బ్రదర్స్ నాకు. సో చూసుకోవచ్చు ఎంత 113 రూపీస్ 113 రూపీస్ నాకు ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ 2 ఆర్డర్స్ కాబట్టి మనకు దగ్గర మనకు ఈ ట్రేడ్ లో కొంచెం బ్రోకరేజ్ నాకు ఎక్కువ తగిలింది, 200 వరకు తగిలింది. ఎందుకంటే నేను చాలా సేపు హోల్డ్ చేసిన. అయినా సరే బ్రో 2,000 లకి వెళ్ళి ఒక 200 పోయినా పర్లేదు గైస్. 1,800 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది మనకు, అర్థమవుతుంది కదా. అండ్ కొంచెం నేను లాట్స్ ఎక్కువ తీసుకున్నా కాబట్టి కొంచెం నాకు ఎక్కువ తగిలింది. అండ్ మీకు ఇంకోటి చెప్తా చూడండి, ఇక్కడ ఫాట్ కాయిన్ లో ఇలాంటి చిన్న కాయిన్స్ లో చేయండి మీరు కూడా, మీకు బ్రోకరేజ్ చాలా తక్కువ తగులుతుంది. అండ్ బిట్ కాయిన్ లో అలాంటి దాంట్లో మీరు కూడా చేయొచ్చు. దాంట్లో మీరు కొంచెం 1 lakh 2 lakh రూపీస్ క్యాపిటల్ ఉండి పెద్ద క్యాప్చర్ చేస్తే మీకు బ్రోకరేజ్ అనేది దాంట్లో కవర్ అవుతుంది అన్నట్టు. మీరు చిన్న ఇప్పుడు ఇట్లా 18,000 అట్లా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే మీరు చిన్న కాయిన్స్ లో చేయండి. ఓకేనా, మీకు బ్రోకరేజ్ కూడా ఎక్కువ తగలదు అన్నట్టు. ఓకే, సో వీడియో మంచిగా అనిపిస్తే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో. అండ్ కామెంట్ లకు పోయి థ్యాంక్స్ బ్రో అని కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.